వెల్కమ్ టు గ్రేట్ డిబేట్. ఈరోజు గ్రేట్ డిబేట్లో అనుకున్న సబ్జెక్టు కొంత మారింది. ఎందుకంటే వైసీపీ ఫిఫ్త్ లిస్ట్ కొంతసేపు క్రితం రిలీజ్ అయింది. 4 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాలతో 5వ జాబితాని కొంతసేపటి క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మార్పులు కీలకమైన మార్పులు కూడా జరిగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 4 జాబితాలు రిలీజ్ చేసింది. 4 జాబితాల్లో ఆల్మోస్ట్ 68 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసింది. 11 ఎంపీ స్థానాల్లో ఇప్పటివరకు మార్పులు చేసింది. లేటెస్ట్గా మళ్ళీ కూడా కొంత మార్పులు చేసింది. 4 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాలు. ఒక మారిన ప్లేసెస్ ఏంటో చూస్తే ఒకసారిగా, ఒకటి కాకినాడ ఎంపీ చలమశెట్టి సునీల్, ఇది ఇంతకుముందు సిట్టింగ్ ఆమె వంగా గీత గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఆ ప్లేస్ని మారుస్తూ చలమశెట్టి సునీల్, నిజానికి ఇతను 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా, కానీ ఓడిపోయారు వంగా గీత. ఆ నెక్స్ట్ అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన వైసీపీకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇదొక కీలకమైనటువంటి ఎంపీ స్థానం మనం చూడాల్సి ఉంటుంది. మచిలీపట్నం ప్రస్తుతం సిట్టింగ్ వల్లభనేని బాలశౌరి, ఆయన ఇప్పటికే తనకి టికెట్ రాదని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ జనసేనలో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ ప్లేస్లో సింహాద్రి రమేష్ బాబుని నియమించడం జరిగింది. సింహాద్రి రమేష్ బాబు అంటే అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన్ని అవనిగడ్డ నుంచి మచిలీపట్నం ఎంపీ స్థానానికి పంపించడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తిరుపతి ఎంపీ గురుమూర్తి, నిజానికి గురుమూర్తి గతంలో వచ్చినట్టు లిస్టులు చూసినట్లయితే ఆయన సచివేడికి పంపిస్తారు. సచివేడిలో కోనేటి ఆదిమూలం ఇప్పటికే పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. ఆయన ప్లేస్లో ఆయన్ని గురుమూర్తిని పెడతారనుకున్నారు కానీ బట్ తిరుపతి ఎంపీగానే ఆయన మరోసారి కొనసాగించేందుకు వైసీపీ అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నర్సరాపేట కీలకమైనటువంటి పల్నాడు జిల్లాలో చాలా కీలకమైనటువంటి నర్సరాపేట ఎంపీ స్థానంలో అనిల్ కుమార్ యాదవ్, ఎవరైతే నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా ఉన్నారో, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన్ని, నిజానికి ఈ సీటు మార్పు సంబంధించి గత 4-5 వారం రోజులుగా పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మారుస్తారని తెలిసిన విషయమే. సో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని నర్సాపేట ఎంపీ, పల్నాడు జిల్లాలో చాలా కీలకమైనటువంటి ఎంపీ స్థానం, ఆ స్థానం నుంచి ఆయన్ని కంటెస్ట్ చేయడానికి వైసీపీ అధినాయకత్వం నిర్ణయించని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు విషయానికి వచ్చినట్లయితే సచివేడ్ ఎమ్మెల్యే మనకు తెలుసు, సిట్టింగ్ ఆయన కోనేటి ఆదిమూలం, ఆయనకి టికెట్ రాదని చెప్పడంతో ఆయన పక్కన జరిగింది. ఆయన ప్లేస్లో మనకి నూకతోటి రాజేష్ని వైసీపీ నాయకత్వం ఎన్నుకోవడం జరిగింది, అంటే నియమించడం జరిగింది, ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇక అరకు వ్యాలీ సిట్టింగ్ ఎంపీ, అది కూడా వైసీపీ స్థానమే. శెట్టి పాల్గొన ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి టికెట్ కాదని చెప్పేసి రేగం మత్స్యలింగానికి ఇవ్వడం జరిగింది. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే, అవనిగడ్డ కూడా వైసీపీ సీటు, అది సింహాద్రి రమేష్ బాబు, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎంపీ మచిలీపట్నానికి పంపించేసి ఆయన ప్లేస్లో సింహాద్రి చంద్రశేఖర్ని ఇక్కడ వైసీపీ నాయకత్వం నియమించడం జరిగింది. సో ఈ విధంగా చెప్పుకుంటే కీలకమైనటువంటి స్థానాలు వరుసగా మార్పు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ మార్పులపైన చాలా రకాలైనటువంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే ప్రతిపక్షాలు అయితే చాలా టార్గెట్కి, ఈ మార్పుల్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకత్వాన్ని వైసీపీ నాయకత్వంపై విమర్శలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. చాలా స్ట్రాంగ్గా ఈ మార్పులను అయితే, అంటే అఫ్కోర్స్ వైసీపీ పార్టీ అధినేత, ఆయన ఒక పార్టీ, ఆయన విజయం సాధించారు కాబట్టి, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కాబట్టి ఆ అధినేత నిర్ణయం, ఆ విచక్షణ, ఆయనకున్నటువంటి పవర్స్ని బట్టి ఆయన ఎంచుకోవడం జరిగింది. బట్ ఆ మార్పులు అభ్యర్థుల సర్వే రిపోర్ట్ ప్రకారం అభ్యర్థులు సరిగా పనిచేయట్లేదు, వారి పనితీరు బాగాలేదని ముందుగానే చెప్తూ వస్తూ ఈ విధంగా మార్పులు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఆల్మోస్ట్ ఇప్పటివరకు 5 జాబితాలు రిలీజ్ అయినాయి. 5 జాబితాలు అంటే 68+3, ఇప్పుడు 68 అసెంబ్లీ స్థానాలు మార్చడం జరిగింది. తాజాగా ఒక 3, మొత్తం కలిపి 71 అసెంబ్లీ స్థానాల మార్పులు అయితే కొనసాగినట్టుగా అర్థమవుతుంది. ఇప్పటివరకు 11 ఎంపీ స్థానాలను మార్చారు. లేటెస్ట్గా ఒక 3 స్థానాల్లో, అంటే ఒక గురుమూర్తిని కొనసాగిస్తున్న నేపథ్యంలో 3 స్థానాల్లో మారినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వైసీపీ ఫిఫ్త్ లిస్ట్ అయితే ఈ విధంగా మార్పులు చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అఫ్కోర్స్ మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ మార్పుల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది మాత్రం మనం ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలామంది ఆల్మోస్ట్ ఇప్పుడు 71, 15 మిగతాయి రావాల్సినటువంటి, అంటే మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలు కానీ అదేవిధంగా ఎంపీ స్థానాల్లో మార్పులు ఉంటాయా లేవు అనేది పక్కన పెట్టినట్టయితే ఇప్పటివరకు అయితే 5 అసెంబ్లీ స్థానాన్ని 5 లిస్టులని విడుదల చేయడం అయితే జరిగింది. రైట్, ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటుగా ఈరోజు ది గ్రేట్ డిబేట్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా జనసేన నుంచి చింతల లక్ష్మి గారు మనకి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, చింతల లక్ష్మి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, సుధాకర్ రెడ్డి గారు, ఈ మార్పుల్ని మీరు ఫస్ట్గా ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఈ మార్పులు చేస్తూ అధిష్టానం, వైసీపీ నాయకత్వం అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా సజ్జల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీటిని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మార్పులన్నిటిపై మీరు ఏమంటారు? మీరు ఫస్ట్ కామెంట్స్ ఏంటి, మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి ఈ మార్పులపైన? సార్, మీకు మేడం గారికి నమస్కారం.
4.5 లేదా దాదాపు 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న మాట వాస్తవమని ఈరోజు తేలిపోయిందండి. ఏమంటున్నాం మేము? మొత్తం అవినీతిమయం, అవినీతి పరులు, భూ కబ్జాదారులు, ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక దొంగలు, మొత్తం దొంగలు దోపిడీదారులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు అన్న మాట తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ల నుంచి చెప్తుంది. ఈ రోజు వాళ్ళు అదే సర్వేలు చేసి 151 మందిలో దాదాపు 70 మంది, అంటే సగం మంది మంచి పేరు లేదు, వీళ్ళంతా అవినీతి పరులు, వీళ్ళకి సర్వేలు బాగా లేదని తేల్చి వాళ్ళే మార్చారంటే ఇన్నాళ్ళు మేము చెప్పిన మాటలు వాస్తవం అన్న విషయం అందరూ గ్రహించాలి. అలాగే ఎంపీలను కూడా 11 మందిని మార్చారు. వాళ్ళకున్న 22 మందిలో 11 మందిని, అంటే వాళ్ళే గుర్తించిన వాళ్ళు 50% అవినీతి పరులు, అక్రమార్జన పరులు, దొంగలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ప్రజా వ్యతిరేకులన్న విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నట్టు అనిపించిందండి. లేకపోతే ఎందుకు మార్చాలో చెప్పాలి కదా. ఒకవేళ వీళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని ఇస్తాననేది వేరు. ఇక్కడ ఏమైంది? ఎంపీలు తీసుకెళ్లి ఎమ్మెల్యే చేయడం, ఈ ఎమ్మెల్యేని ఇంకొక చోట పెట్టడం, ఇది చెత్త మార్పిడి కార్యక్రమం మాదిరి ఉందంటే, ఈ మన ఇంటి ముందు ఉన్న చెత్తను ఊడ్చి పక్కింటి వాళ్ళు ఇంటి ముందు పోయడం అన్న, అమ్మ నా ఇల్లు చాలా శుభ్రమైందని మళ్ళీ ఆ చెత్త తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు. చెత్తని బదిలీ చేస్తున్నారు, చెత్తని మారుస్తున్నారు, చెత్తను బట్వాడా చేస్తున్నారు. కాబట్టి ఆ చెత్త నాయకుల్ని ఇంటికి పంపలేదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా అవినీతి పరులను అందలం ఎక్కిస్తాడన్నది ఒకటి స్పష్టమైంది. ఆ అవినీతి పరుల్ని ప్రజలు తిరస్కరిస్తున్నా కూడా ఈ అవినీతి పరుల్ని మరొక చోట పెట్టి మసిపూసి మారేడికాయ చేసి చెయ్యాలి. ఆయనకి కావాల్సిందే ప్రజాసేవకులు కాదండి, అవినీతి పరులు. మీరు ఇందాక చెప్తున్నారు గురుమూర్తి గారి విషయం. గురుమూర్తి గారు కొద్ది మంచి వ్యక్తి అండి, మా ఎంపీనే కాబట్టి ఆయన్ని సచ్చివేడుకు వేశారు. సత్యవేడులో ఉన్న ఆదిమూలం గారిని ఇక ఎంపీగా చేసి ఆయన విమర్శ చేశాడు. అయ్యా నేను కాదు దొంగ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇసుక దొంగ, ఆయన అంతా దోపిడీ చేసి దాన్ని నా మీదకి నెట్టేసి నన్ను బలి పశువుని చేస్తున్నాడని నోరు తెరిచి వాస్తవాలు చెప్తే అతన్ని మార్చేసి నూకతోటి రాజేసి ఇచ్చారు. ఆ అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్, మా కుతూహలమ్మ గారి అక్క కొడుకు. అతని మీద నేనేం అనడం లేదు, ఎందుకంటే అబ్బాయి ఇంతవరకు రాజకీయాల్లోకి రాలేదు, అతని మీద ఏమి మనం ఆరోపణలు చేయలేము. అతనికి ఇస్తే ఒక విధంగా మా ప్రాంతం వాడికి సంతోషం వేరు. అయితే ఎవరైతే నోరు తెరిచి ప్రశ్నిస్తారో వాళ్ళని అర్థమైంది. అంటే సుధాకర్ రెడ్డి గారు, రైట్, మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను. వైసీపీ 5వ జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి తాడేపల్లి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం ఈ లిస్ట్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఎవరైతే పార్టీ మరి జనరల్గా లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత, జాబితా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా కొంచెం అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంటుంది, పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎవరెవరు కొంచెం అంటే బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది, అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారు శ్రీనివాస్? అంటే సాధారణంగా వైసీపీ మొదటి జాబితా నుంచి కూడా మనం పరిశీలించి చూసినట్లయితే అసంతృప్తుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. దాదాపుగా 70 మంది ఇప్పటివరకు కూడా వైసీపీ ప్రకటించినటువంటి ఏదైతే జాబితాలో 5 జాబితాల్లో 70 మంది దాకా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమందిని సంతృప్తి పరుస్తున్న నేపథ్యం ఉంటే ఎక్కువ మందిని అసంతృప్తి వర్గాన్ని ఎక్కువ మంది అసంతృప్తి వర్గం తయారవుతున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే వైసీపీ విడుదల చేస్తున్నటువంటి ప్రతి జాబితా తర్వాత కూడా అసంతృప్తి వర్గం ఎంత పెరుగుతూ ఉందో సంతృప్తి వర్గం కూడా అలాగే పెరుగుతూ వస్తుంది. అయితే కంపల్సరీ కూడా అంటే ఈ మార్పులు చేర్పులు అనేది 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలుగా కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అయితే అసంతృప్తి వర్గానికి కూడా మొదటి నుంచి కూడా కొన్ని హామీలు ఇస్తూ వచ్చారు, వాళ్ళ బుజ్జుగించుకుంటూ కూడా వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. అయితే అసంతృప్తి వర్గం పెరుగుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ తర్వాత అంటే 4 జాబితాల తర్వాత అసంతృప్తి వర్గం మరొకసారి బుజ్జగింపులు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు నెలకొనడంతో కూడా మరొకసారి ఈ జాబితాలను విడుదల చేసేటప్పుడు ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్థితి కూడా. శ్రీనివాస్, యాక్చువల్లీ తిరుపతి ఎంపీ గురుమూర్తి విషయం కొంచెం అంటే ఏదైతే ముందు అనుకున్నారో సచివేడుకు తరలిస్తారాయన, తిరుపతి ఎంపీ నుంచి సచివేడుకు తరలిస్తామని ఆల్మోస్ట్ ఆల్రెడీ గత లిస్టులలో పేరు కూడా వచ్చిన పరిస్థితి. కానీ మళ్ళీ ఆయనే కొనసాగించడానికి కారణం ఏమనుకోవాలి? తిరుపతి ఎంపీగా గురుమూర్తిని మరోసారి కొనసాగించాలి అనుకుని భావిస్తుంది వైసీపీ నాయకత్వం. చాలా స్పష్టంగా ఆ పేరుని మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. అవును, ఆదిమూలాన్ని ఒకసారి ఆదిమూలం
తిరుపతి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పని అధిష్టానం దర్యాప్తు ఖరారు చేసింది. ఆయన ఇన్ఛార్జిగా కూడా ఎంపీ స్థానాన్ని ఖరారు చేస్తూ కూడా పంపించారు. అయితే ఆయన ఒకసారి మళ్ళీసారి అతను టీడీపీతో మన లొకేషన్ కలిసిన తర్వాత కొద్ది రోజులు వైసీపీ అధిష్టానానికి దూరంగా ఉండటం, అందుబాటులో లేకపోవడం, మన నారా లొకేషన్ కలవడంతో కూడా మరొకసారి సచివాలయం నుంచి పోటీ చేస్తాననుకున్నటువంటి మధ్యలో గురుమూర్తిని తీసుకొచ్చి మళ్ళీ తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేయించాల్సిన ఇన్ఛార్జిగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు అంశాన్ని మనం చూసినట్లయితే నరసరావుపేట కంప్లీట్ బీసీ నుంచి పోటీ చేయించాలనుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా పనుబోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్కే నరసరావుపేట ఇస్తారు. బీసీ జాబితా బీసీ కోటాలో ఆయన తీసుకురావాలి కంపల్సరీ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆయన్ని తీసుకొచ్చి అక్కడ అనుకున్నట్టుగానే నరసరావుపేట నుంచి మార్గుని అన్నుడికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరోసారి మనం చూసినట్లయితే ఎంపీల జాబితా మొదటి నుంచి కూడా వైసీపీని కలవరపెడుతున్నటువంటి అత్యంతమైనటువంటి క్లిష్టమైనటువంటి ఏదైతే అభ్యర్థుల ప్రకటన ఉందో అది ఎంపీల జాబితా. ఇప్పుడు కూడా దాదాపుగా 13 మంది ఎంపీలు మాత్రమే ప్రకటించారు. ఇంకో 12 మంది ఎంపీలను ప్రకటించాలి. అయితే అవకాశం ఉండి పరిశీలన ఉన్న పేర్లను కూడా వీళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి వైసీపీలో కలవరపాటు కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. మరొకసారి ఎమ్మెల్యేలు కూడా ప్రకటించినటువంటి ఇప్పటివరకు జాబితా ఏదైతే ఇన్ఛార్జీలు సమన్వయకర్తలుగా ప్రకటించారో వీళ్ళందరూ ఫైనల్ గా చెప్పడానికి కూడా అవకాశం లేదని చెప్పని మరొకసారి గుర్తు చేశారు బొత్స సత్యనారాయణ. అంటే లాస్ట్ వరకు కూడా అంటే నామినేషన్ల ప్రక్రియ కొనసాగే నామినేషన్ల ప్రక్రియ వరకు కూడా బీఫామ్లు ఇచ్చేంత వరకు కూడా ఇప్పుడు జాబితాలు ఏవైతే ప్రకటిస్తున్నారో వాళ్లే ఫైనల్ అని చెప్పడానికి కూడా లేదు. మరొకసారి జాబితాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు, మరొకసారి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చవచ్చు. ఎందుకంటే లాస్ట్ వచ్చేటువంటి 60 రోజులు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. 60 రోజులు పనితనాన్ని బట్టి ఎవరైతే దానిలో గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నట్టున్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు నియమించారు. ఆ ఇన్ఛార్జీల విధానం ఎలా ఉంది, ప్రజలైన గ్రాఫ్ పెరుగుతుందా లేదంటే మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంటుందా? పరిశీలించాల్సిన అవసరం వస్తే కనుక పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్కే మళ్ళీ పిలిచి సీట్ ఇవ్వచ్చు. లేదు అంటే కనుక వీళ్ళు మెరుగవుతున్నారు అనుకుంటే కనుక వాళ్ళకే ఇవ్వచ్చు. లేదంటే కనుక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. అంటే కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. ప్రకటిస్తున్నటువంటి జాబితా అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ముందుకెళ్ళడానికి ప్రకటిస్తున్నటువంటి జాబితాగానే చూడాల్సిన పరిస్థితి ఉంది. వెంకట శ్రీనివాస్, కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగగీత లేదంటే నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన పార్టీ నుంచి దూరం వెళ్ళిపోయారు, రాజీనామా కూడా చేయడం జరిగింది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలసుమరి. అంటే వీళ్ళ ముగ్గురిని మార్చడానికి అంటే వాళ్ళ పనితీరు బాగాలేదు అందువల్లే మార్చేస్తున్నామని అనుకోవచ్చా కంప్లీట్గా? అంటే ఇప్పటి వరకు కూడా మారుస్తున్నటువంటి జాబితాలు మార్పులు చేర్పుల జాబితా ఏదైతే ఉందో దాని పనితనం బాగాలేదనేది ప్రతిదీ కూడా చెప్తూ వచ్చారు. ఎంపీకైనా సరే ఎమ్మెల్యేకైనా సరే ప్రజల్లో గ్రాఫ్ లేనటువంటి ప్రజాదరణ కోల్పోయినటువంటి నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా గుర్తించామని చెప్తున్నారు. అదే అంశాన్ని వాళ్ళతో కూడా ప్రస్తావించారు. అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, జగనన్నకి చెప్దాం కావచ్చు, అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పినప్పుడు ఆ ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ అప్పటికి కూడా అంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం మీద ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి ఉందంటే అసంతృప్తి కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అనేదాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలనలో తేలినటువంటి అంశం. దాన్నే దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనితనం బాగానే ఉంది, ప్రభుత్వ ప్రజలకు వెళ్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు బాగానే ఉంది, ప్రభుత్వ అధికారులు పనితనం బాగుంది, అంతా బాగుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే అక్కడ మెరుగైనటువంటి పరిస్థితులు లేకపోవడం, ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉందంటే కానీ ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతరితర అంశాల కారణం కాదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజాదరణ కోల్పోయాడు, అసంతృప్తితో ప్రజలు ఉన్నారనే అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని పరిశీలిస్తాము, మీరు పరిశీలనలో ఉండండి అని చెప్పారు. అయితే ఏంటంటే మీ స్థానంలో ఒక ఇన్ఛార్జి నియమిస్తాం, ఆ ఇన్ఛార్జి ప్రస్తుతానికి ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తారు. రేపొద్దున రైట్. సత్యవేడు ఇప్పటికే కోనేటి ఆదిమూలం టికెట్ దక్కలేదని ఆయన పక్క వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నాయకత్వం తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అరకు లేటెస్ట్గా అరకును కూడా మార్చేశారు. అంటే అక్కడ సిట్టింగ్ శెట్టి పాల్గొన్న ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన కూడా పార్టీ మారే పరిస్థితి ఉంటుందా లేదంటే పక్క చూపులు చూసే అవకాశం కనిపిస్తూ ఉందా? ఇంకోటి మనకి అవనిగడ్డ అంటే సిట్టింగ్ ఎంపీ సింహాద్రి రమేష్ బాబుని ఆయన మచిలీపట్నం ఎంపీ స్థానానికి పంపిస్తున్నారు కాబట్టి కొంత ఆయన మేబీ సాటిస్ఫాక్షన్గా ఉండి ఉండొచ్చు. బట్ అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న పరిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టి మత్స్యలింగాన్ని ప్రస్తుతానికి గతంలో ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి సిట్టి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మత్స్యలింగాన్ని ప్రకటించడం జరిగింది. అయితే
అక్కడ ఉన్నటువంటి అంటే గతంలో రిలీజ్ చేసినటువంటి జాబితాలు ఏమన్నాయో ఆ జాబితాలు అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే మొదట్లో రిలీజ్ చేసినటువంటి జాబితాలో ఉన్న పేర్లు ఇప్పుడు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి జాబితాలో ఉన్న పేర్లు భవిష్యత్తులో కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 60 రోజులు మార్పులు చేర్పులు అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అది రెగ్యులర్ ప్రాసెస్ కిందే చూస్తూ ఉంటాం. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన అంతా కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ ఇంకొక స్థానంలో అంటే ఇంకొక జాబితా ప్రకటించేటప్పుడు ఇప్పుడు ఎవరైతే గతంలో ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అరకు వ్యాలీ అతన్ని మళ్ళీ ఇంకొక స్థానం నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో మత్స్యలింగాన్ని ఇప్పుడు ఉన్న పడంగా అక్కడ ప్రకటించడం గల కారణాలు కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిశీలన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికప్పుడు 20 రోజులు మాకు చాలా క్లిష్టమైన పరిస్థితి అని కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అంటే ఇప్పుడు ప్రకటించిన లిస్టులో ఇవే ఫైనల్ కాదు, మళ్ళీ కూడా మార్పులు చేర్పులు జరగవచ్చు అని బొత్స సత్యనారాయణ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్, వైసీపీ రిలీజ్ చేసినటువంటి 5వ లిస్టు పైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. డిబేట్లో మనతో పాటుగా రైట్ ఆల్రెడీ ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా జనసేన నేత మహిళా నేత చింతలక్ష్మి గారు కూడా ఉన్నారు. రైట్, చింతలక్ష్మి గారు, ఈ వైసీపీ వరుస లిస్టులు కానీ వాటిలో జరుగుతున్నట్టు మార్పులు చేర్పులు కానీ వీటన్నిటి మీరు ఎలా చూస్తారు? మీ పార్టీ ఏ విధంగా భావిస్తుంది ఈ మార్పులు చేర్పులు అన్నింటిని కూడా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఒక ట్యాగ్ లైన్ వీళ్ళకి సిద్ధం అంటున్నారు కదా, వీళ్ళు ఎలక్షన్లకు రావడానికి వీళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుందండి. ఎవరో ఒకరిని వేసేస్తూ వస్తూ ఉంటారు, దానికి సిద్ధమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటంటే దోచుకో, పంచుకో, తినుకో. పద్దాక మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. ఇప్పుడు దోచుకొని తిని పందికొక్కుల్లాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తీసేసి కొత్త వాళ్ళని అక్కడ తీసుకొస్తున్నారండి. ఏదైతే అవినీతి పరులైనటువంటి మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని వాళ్లే ప్రజలకు చూపిస్తూ ఇన్ని సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి తాలూకా ప్రజల్లో వ్యతిరేకత ఏదైతే వచ్చిందో దాని మూలంగా ఈ మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఈ మార్పుల వలన రేపు రాబోయే వాళ్ళని ప్రజలు స్వాగతిస్తారా అంటే 100కి 200% ఎవరిని స్వాగతించే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. ఎందుకంటే వీళ్ళ అరాచకత్వానికి బానిసత్వంగా ప్రజలు మగ్గిపోయి ఉన్నారు. వీళ్ళని వ్యతిరేకించే దిశలోనే ఉన్నారు తప్ప ఎవరిని కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరిని కూడా ప్రజలు ఆదరించే పరిస్థితుల్లో లేరు. సొంత కుటుంబ సభ్యులే లేరండి. వాళ్ళని స్వాగతించడానికి సొంత కుటుంబ సభ్యులే లేరు. కానీ లక్ష్మి గారు, రాష్ట్ర ప్రజలు ఏ రకంగా స్వాగతిస్తారు వాళ్ళని? లక్ష్మి గారు, ఒక ఆసక్తికర అంశం ఏంటంటే లక్ష్మి గారు, ఇసుక మాఫియా, గంజాయి, విచ్చలవిడిగా గంజాయి లక్ష్మి గారు, పిల్లలకు కూడా అందుబాటులో తీసుకొచ్చేసారు. లక్ష్మి గారు, చిన్న క్వశ్చన్ నాది, నా చిన్న సందేహం. లక్ష్మి గారు, జనరల్గా ఈ మార్పుల చేర్పులపై వైసీపీ నాయకత్వం చెప్పేది ఏంటంటే వైసీపీ 2019 ఎన్నికల్లో జగన్ సింబల్ మీద జగన్ ఫోటో చూసి గెలిచారు కాబట్టి, ఎవరు నిలబెట్టే గెలిచారు కాబట్టి ఆబ్వియస్గా తనకు నచ్చిన వ్యక్తులు పెట్టుకుంటారు, మళ్ళీ అదే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఖచ్చితంగా ఆయన్ని జగన్ ఫోటో చూసి మాత్రమే ఓట్లు వేస్తారనేది వైసీపీ నాయకుల వాదన. ఇందులో నిజం లేదంటారా? అటువంటి పరిస్థితులు గ్రౌండ్లో లేవంటారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరు ఓట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చూసి మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఈయన ఆదరించి ఓట్లేశారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రజలకి చేశారని చెప్పి రోడ్లమ్మడి తిరిగి పాదయాత్రలో ముద్దులు పెడుతూ తిరిగారని చెప్పి ఈయన ఆదరించారండి? కేవలం తండ్రిని చూసి మాత్రమే ఈయనకి ఓట్లేశారు. ఈసారి ఈయన అవినీతికి తాలూకా దాఖలాలు ఎక్కడ రాష్ట్రంలో ఉండబోవట్లేదు. దానికి జనసేన సరైన రీతిలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి బలంగా ఉందండి. జనసేన బలంగా ఉందని మీరు చెప్తున్నారు కానీ బట్ ఇప్పటివరకు వీలైతే వరుసగా వైసీపీ ఎవరైతే అధినాయకత్వం ఉందో వరుసగా లిస్టు రిలీజ్ చేసుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ మీరు ఇంతవరకు ఆ కూటమికి సంబంధించి కూటమైతే ఉంది, కొనసాగుతుందని చాలా బహిరంగ చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు సీట్ల కసరత్తు సంబంధించిన వరకు చేసిన ఒక స్టెప్ కూడా ముందుకు పడినట్టు పరిస్థితి కనిపించట్లేదు. ఏదో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు, అది కూడా కంప్లీట్గా ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు మీకంటే చాలా ఫార్వర్డ్గా ముందుగా ఉన్నట్లే కదా, అంటే జనాల్లోకి చాలా త్వరగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. మీరు ఇంతవరకు భేటీ అవ్వలేదు, సీట్లకు సంబంధించిన ప్రకటన కూడా చేయలేదు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? సీట్ల సర్దుబాటు అనేది టీడీపీ అటు జనసేన ఇద్దరు కలిసి అధినాయకులు ఎవరైతే ఉన్నారో వారు చర్చించి రిలీజ్ చేస్తారండి. వీళ్ళకు ఉన్నటువంటి భయం వల్ల మాత్రమే వీళ్ళు త్వరగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు చొచ్చుకొని వెళ్ళాలి కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉన్న ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని తృణప్రాయంగా తుడిచివేయగలమేమోనని ఒక రాయి వేస్తున్నారు తప్ప అది చీకట్లో వేయటమే తప్ప వాళ్ళకి ఉపయోగం అయితే శూన్యం అండి. ఎందుకంటే
వీళ్ళు ఏమి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా సరే ఎవరు కూడా ప్రజలకు చేసింది అనేటువంటి వీసమెత్తు కూడా లేదు. అలాంటప్పుడు ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారండి? రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు, రైట్, లక్ష్మి గారిని అడిగినకి వచ్చినా మళ్ళీ మిమ్మల్ని మరోసారి అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అది అవునన్నా కాదన్నా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లిస్టులు ప్రకటించుకుంటూ అభ్యర్థుల క్యాండిడేట్లు ప్రకటించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ వైపు నుంచి టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, గెలుస్తామని నమ్మకంతో అయితే బలంగా ఉన్నారు. ఆల్మోస్ట్ అటువంటి సంకేతాలు మీ పార్టీ నేతలు పంపిస్తున్నారు. కానీ ఏదైతే కీలకమైన వ్యక్తులు, ఏదంటే అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టంగా భావించాల్సి ఉంటుంది. కానీ అందులో ఎటువంటి స్టెప్ కూడా ఇప్పటివరకు పడిన పరిస్థితి ఉంది. ఇది మీకు కొంచెం నెగిటివ్ అనుకోవట్లేదా మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ? ఏది నెగిటివ్ అండి? రైట్, లేట్ అభ్యర్థుల ప్రకటన అనేది, సీట్ల కసరత్ అనేది, ఎవరెవరు ఎన్ని సీట్లు కేటాయించాల్సి ఉంది, టీడీపీకి ఎన్ని తీసుకోవాల్సి ఉంది, జనసేన ఎన్ని తీసుకోవాల్సి ఉంది, ఇది అనేది చాలా డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించదా మీకు? సరే, ఇప్పుడు ఈ 5 జాబితాలు అభ్యర్థుల ఇన్ఛార్జీలు అండి, ఇన్ఛార్జీలే అంతే కదా. అవును, అభ్యర్థులు కాదు కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంతవరకు వీళ్ళు అభ్యర్థులని చెప్పలే, ఇన్ఛార్జీలు. వీళ్ళల్లో మార్పులు ఉండొచ్చని వాళ్ళే అంటున్నారు. మాకు ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు కదండి. 4 ఏళ్లుగా ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు పనిచేస్తున్నాం. వీళ్ళకంటే ముందు నుంచి మేము పటిష్టంగా ఉన్నాం. అభ్యర్థులు అనేది సహజంగా ఏ పార్టీ కూడా అంత త్వరగా చేయకూడదండి. కానీ సుధాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అభ్యర్థులు ఎవరికి టిక్కెట్లు వల్ల ఆయన దగ్గర రెడీగా లిస్ట్ ఉందండి. ఇప్పుడు అడిగితే ఇవ్వగలరు. సుధాకర్ రెడ్డి గారు, రైట్, మీరు అడిగిన క్వశ్చన్, మీరు చెప్పిన ఆన్సర్లో నాకు క్వశ్చన్ దొరికింది. ఏంటంటే అది మీరు అని చెప్తున్నారు మాకు ఇన్ఛార్జ్ సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారని. బట్ అది ఒకప్పుడు జనసేన కలవక ముందు మీ పార్టీ సింగిల్గా ఉంది, అప్పటికి ఇన్ఛార్జ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూటమిగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి కదా. ఆ దిశగానే మీరు ఒక స్టెప్ వేయాల్సిన అవసరం ఉంది కదా. సీట్ల కసరత్తు పైన ఎంపిక చేసుకోవడం కానీ, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దాని మీద ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది జరుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇదేమి రహస్యం అండి, బజార్లో బహిరంగంగా వచ్చి వేలం వేసేదా మేము ఇది మీరు అది కాదు కదా. రాజకీయం అనేది చాలా రహస్యంగా ఉంటుందండి. ఎందుకు చెప్పాలి మేము? ఏ సీట్లు ఎవరికి ఇస్తారో, ఎవరెవరు పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఏముందండి. పని చేస్తున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నాం, అడుగడుగున నిలదీస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, ఉద్యమిస్తున్నాం, పోరాడుతున్నాం. ఇది పని జరుగుతుంది కదండి పార్టీ. ఇది చాలా మంది ఏమంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అదిగో వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించారు. మీరు ఎప్పుడంటే మా ఇష్టం కదా. ఇంకా ఇప్పుడు ఎవరో మాకు ఒక సామెత ఉంది, కాశీలో దొంగతనం చేయాలంటే తిరుపతి నుంచి వంకోని వెళ్లాల్సిన పనిలే, కాశీకి వెళ్ళిన తర్వాత వంగతాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు తనకి ఎన్ని సీట్లు కావాలనేది ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉంది. చంద్రబాబు గారికి కూడా తెలుసు. అలాగే ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారు, ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ ఎన్ని అడిగితే, సుధాకర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ఎన్ని అడిగితే అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కదా. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఓటింగ్ వేరు, గతంలో మీకు వచ్చిన ఓటింగ్ వేరు. కాబట్టి ఆబ్వియస్గా మీరు మేజర్ పవర్గా ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎంత అంటే పవన్ కళ్యాణ్ మనసులో ఎన్నున్న సంఖ్య ఎంతైనా సరే అంత అడిగినంత మాత్రాన బాబు గారు చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదు కదా అనేది నా పాయింట్. సరే, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ ఏదైనా వేస్తామంటే భాగహారాలు గుణహారాలు ఏదంట ఆ లెక్క వేసేదానికి ఫార్ములా ఉంటుందా లేదండి. ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటది. అలాగే రాజకీయాల్లో సీట్లు ఇవ్వాలంటే పొత్తులు పెట్టుకున్న పార్టీల మధ్య సీట్లు ఎలా పంపిణీ చేయాలనేది ఒక ఫార్ములా అనుకుంటారు. ఆ ఫార్ములా బహిరంగంగా చెప్పమండి. అంటే గత ఎన్నికల్లో ఈ స్థాయి ఓట్లు వచ్చిన చోట వీళ్ళకి, ఈ స్థాయి ఓట్లు వచ్చిన చోట వీళ్ళకి, లేదా సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఇవి, లేదా థర్డ్ ప్లేస్ వచ్చినా ఎక్కువ వచ్చాయా ఎక్కడొచ్చాయో చూడాలి, ఎవరి ప్రభావం ఎలా, ఇవన్నీ లెక్కలు ఉంటాయండి. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఏదో అంటే మనం సోషల్ మీడియాలో చెప్తుంటారు, వాళ్ళకి ఇన్ని అడిగారు, వాళ్ళు ఇన్ని అడిగారు, సగం సగం అన్నారు, వంతాడన్నారు, ఏదో చెప్తుంటారు. అవి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అన్నారు, మీరు వింటారు ఆ మీటింగ్ లో, మనం గతంలో 1-2 ఎమ్మెల్యే సీట్లైనా గెలిచామా, ఉండి నన్ను గెలిపించారా మీరు, నేను అసెంబ్లీకి వెళ్ళింటే ఈ రోజు ముఖ్యమంత్రి పదవి అడుగుతాను కదా అని అన్నారు. అంటే ఎంత నర్మగర్భంగా చెప్పి, అంటే ఆయన వ్యతిరేకించడం కాదని కాదండి,
ఆయన చాలా స్పష్టంగా కార్యకర్తలకు చెప్పారు, మన బలవంతో మనం తెలుసుకోవాలండి. మీరైనా నేనైనా, ఇప్పుడు మీరు మన ఇద్దరు ఉంటాం, మీరు యంగ్స్టర్, నేను వృద్ధుణ్ణి. మీరు ఒక ఫుల్ బిర్యానీ తినగలరు, నేను తింటే నాకు అరగదు, నాకు ఎంతో కొంత బిర్యానీ తింటా. లేదా మీరు 10 ఇడ్లీలు తింటే నేను 4 తింటా. కాబట్టి మీ శక్తి సామర్థ్యం మీకు తెలుసు, నా శక్తి సామర్థ్యం నాకు తెలుసు. అలాగే జనసేన పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఎంత బలం ఉంది అనేది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. అవి రహస్యంగా జరుగుతాయి. ఇప్పటికే చర్చ జరిగిందండి. మీకు అంటే చెప్తున్నాను, దాదాపుగా సీట్లన్నీ ఖరారయ్యాయి, రెడీగా లిస్ట్ ఉంది. అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బయట పెడతారండి. రైట్. సుధాకర్ రెడ్డి గారు, జనరల్గా క్యాండిడేట్ల విజయరాశి విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్లు ఎవరో తెలిస్తే, సంబంధిత నియోజకవర్గాల క్యాండిడేట్లు ఎవరో తెలిస్తే ఏంటంటే జనంలో ఆ క్యాండిడేట్ జనాలతో మమేకం అవడానికి కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ కొంచెం సమయం దొరుకుతుంది. సో దట్ ఏంటంటే ఒక రికగ్నైజేషన్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది, పర్టికులర్గా మార్పులు చేర్పులు అలయన్స్లు ఉండే పరిస్థితుల్లో. కానీ ఆ విషయంలో మీరు కొంచెం డ్రాబ్యాక్ వెనకబడినారని అనుకోవచ్చు కదా, ఎందుకంటే క్యాండిడేట్లు ఎవరో తెలియని పరిస్థితి. వీళ్ళు వైసీపీ లిస్ట్ అంటే ఆల్రెడీ క్యాండిడేట్లు తెలుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇన్ఛార్జ్లే ఎవరైతే ఇన్ఛార్జ్లు ప్రకటిస్తారో వారే కంటెస్ట్ చేసే పరిస్థితి గతంలో కూడా మనం చూసాం కాబట్టి, ఎక్సెప్ట్ 2-3 టైమ్స్ మినహాయించి. సో ఆ విషయంలో కొంచెం మీరు డ్రాబ్యాక్ అని భావించాల్సిన అవసరం ఉంటుంది కదా. లేదండి, అంటే మీరు చాలా మంది అలా అనుకుంటున్నారు. నేను అనుభవంతో చెప్తుంటాను. సరే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నామినేషన్ టైం అయిపోయే రోజు కూడా కొన్ని టికెట్లు ఇచ్చారు, గెలిచారండి. మీకు ఉదాహరణ చెప్తా. గాలి ముద్దు కృష్ణనాయుడు గారు ఆఖరి నిమిషంలో పుత్తూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడండి. ఆయన తర్వాత 6 సార్లు ఎమ్మెల్యే. చాలా సందర్భాల్లో ఆఖరి నిమిషంలో ఇచ్చిన వాళ్ళు గెలిచారు. బీఫారాలు ఇచ్చి ఇతను వద్దు అని చెప్పి మళ్ళీ బీఫామ్ మార్చి ఇచ్చిన వాళ్ళు కూడా గెలిచారు. రాజకీయాల్లో చాలా ముందుగా టికెట్లు ఇవ్వడం ఒక స్ట్రాటజీ, ఆఖరు నిమిషాల్లో టికెట్లు ఇవ్వడం కూడా ఒక స్ట్రాటజీని. వ్యూహానికి ఒక్కొక్కరిది ఒక లక్షణం ఉంటుందండి, ట్రైట్స్ అంటే లక్షణాలు. ఒక్కొక్క పార్టీ లేదా ఒక నాయకుల వ్యక్తిత్వం, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ వ్యూహాలు వేరు వేరుగా ఉంటాయి. పివి నరసింహరావు గారు ఉన్నట్టు సోనియా గాంధీ గారు లేరు, లేదా వీళ్ళిద్దరు లాగా నరేంద్ర మోడీ గారు ఉండరు, లేదా నరేంద్ర మోడీ గారు లాగా వాజ్పేయి గారు ఉండరు, అలాగే నెహ్రూ గారి లాగా ఇందిరాగాంధీ లేదు, ఎన్టీ రామారావు గారి లాగా చంద్రబాబు గారు లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎవరి వ్యక్తిత్వం, ఎవరి వ్యూహం వాళ్ళదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి నిదానంగా వ్యవహరించే సరళి ఉన్న వ్యక్తి అండి ఆయన. సుధాకర్ రెడ్డి గారు, ఒకరు నిదానమే ప్రధానం అంటారు. పివి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా చాలా ఆచితూచి తొందరగా లేకుండా చాలా నెమ్మదిగా పనిచేస్తారు. అది వాళ్ళ లక్షణం, విశిష్టత. సుధాకర్ రెడ్డి గారు, ఇందాక ఒక మాట అన్నారు, మీరు లిస్ట్ ఆల్రెడీ రెడీగా ఉందని చెప్తున్నారు. చెప్తారా మీరు? లీక్ ఏమైనా ఇస్తారా? లిస్ట్ రెడీగా ఉంది, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నావు అని ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంటే నన్ను పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేయించాలనుకుంటున్నారా మీరు? సరే, ఇందాక లిస్టు రెడీగా ఉంది, అవసరమైనప్పుడు చెప్తారంటే సీక్రెట్ అనే కదా. అధికార ప్రతినిధి ఎవరన్నా సీక్రెట్లు బయట పెట్టడానికి అధికార ప్రతినిధులు కాదు. మోరర్లెస్ అప్రాక్సిమేట్ గా చెప్పొచ్చు కదా అనేది నా ఉద్దేశం, అంతే. మీరు ఊహించుకోండి. సరే, ఎట్లా ఉన్నదంటే సీట్ రెడీ ఉంది, సమర్థులు, విశ్వాసంగా పార్టీకి పనిచేసే వాళ్ళు, ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్ళు, సర్వేల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, అందులో కొంతమంది యువకులు, విద్యావంతులు, మేధావులు, వీళ్ళందరికీ మహిళలు, అన్ని వర్గాలు చూసి సమతుల్యత పాటిస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు, ఎవరైనా చేయాలనుకుంటే ఒక జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని నేను చెప్పినవన్నీ విశ్లేషించండి, ఉదయానికి మీకు లిస్ట్ క్లారిటీ వచ్చేస్తారు. రైట్. మీకు చాలా లాస్ట్ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో వాళ్ళే ఇన్ఛార్జ్గా ఉన్నారు. రైట్ నౌ మేబీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచిందే తక్కువ కాబట్టి ఉన్న వాళ్ళే ఇన్ఛార్జ్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇన్ఛార్జ్ని మార్చే అవకాశం కనిపిస్తుందా? పనితీరును బట్టి చంద్రబాబు గారు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సర్వేల ద్వారా సర్వే రిపోర్ట్ని బట్టి మేము కూడా ఇస్తామన్నట సంకేతాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో అటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉందా మీ పార్టీలో కూడా? సార్, చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే సమావేశాల్లో, సభల్లో చెప్పారు. మా రాష్ట్ర కమిటీ సమావేశంలో కూడా లైవ్ లోనండి, ఆయన రహస్యం కాదు. టిక్కెట్లు అన్నవి సర్వేల ఆధారంగా దొరుకుతుంది. నా టిక్కెట్ కూడా నాకు ఇప్పుడు ఖాయం కాదు, సర్వేలో బాగొస్తేనే నా టిక్కెట్ కూడా నేను కూడా కుప్పంలో పోటీ చేస్తాను. కాబట్టి టిక్కెట్ల గురించి ఎవరు
బాధపడద్దు, ఎవరి పని వాళ్ళు చేయండి. ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు కాకుండా అక్కడ మండల కమిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, రాష్ట్ర కమిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, విభాగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఆశిస్తుంటారండి. కేవలం ఇన్ఛార్జే కాకుండా ఆ నియోజకవర్గంలో 4, 5 ఒక్కో చోట 10 మంది కూడా, మా తిరుపతిలో అయితే 12 మంది ఉన్నారండి టిక్కెట్లు ఆశించే వాళ్ళు. ఈ ఆశించే వాళ్ళందరినీ మనం అసంతృప్తికి గురి చేయలేం కదా, అందరూ పనిచేస్తుంటారు. వీళ్ళల్లో మెరుగైన వ్యక్తి ఆ తర్వాత కులాలు ఇవన్నీ కూడా చూడాలండి. రాజకీయ పార్టీలు ఒక జిల్లాలో మా జిల్లాలో 14 నియోజకవర్గాలు, అంటే ఏ వర్గాలకు ఎన్ని ఇవ్వాలి, ఏ కులాలకు ఎన్ని ఇవ్వాలి. ఇప్పుడు సుధాకర్ రెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మి గారు, మీ అధినేత మాత్రం చాలా స్పష్టంగా 300 సీట్లు కోరుతున్నానని చాలా ఈ మధ్య కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. చాలా ఓపెన్గా చెప్పారు. నేను ఎన్ని సీట్లు కావాలో నాకు స్పష్టత ఉంది, 300 సీట్లు కోరుకుంటున్నాను అని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మీ పార్టీ అధినేత అడిగినటువంటి సీట్లు టీడీపీ నుంచి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? ఏమంటారు మీరు? మీ పార్టీ అధినేత అడిగినటువంటి సీట్లు టీడీపీ అధినాయకత్వం ఇచ్చే పరిస్థితి ఉందా అలయన్స్ లో భాగంగా? పొత్తులో భాగంగా గౌరవప్రదమైన ఓట్లు, గౌరవప్రదమైన సీట్లు సంపాదిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కేడర్ కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదే విధంగానే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఇద్దరు అధినేతలు తుది నిర్ణయం తీసుకుంటారు. ఇందాక పెద్దవారు చెప్పినట్లుగానే, తెలుగుదేశం వారు చెప్పినట్లుగానే ఈక్వేషన్స్ అనేవి ప్రతి దానిలోనూ ఉంటాయి. కానీ ఇందాక మీరు అన్నారు కదా, ఈక్వేషన్ ఎన్ని ఓట్లు వచ్చాయి దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారని. ఇది 2019 కాదండి, 2024. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చెప్పారు, నూనె మీసాల వయసున్న యువత రేపు నాకు 2024లో ఓటైపోతున్నారని. అంటే 2014లో ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు 2019, 2024కి వాళ్ళు ఓటు హక్కు సాధించి మా యొక్క జనసేన యొక్క ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ పర్సంటేజ్ ని చాలా వరకు పెంచుకోవడం కూడా జరిగిందండి. ఏదైతే కార్యకర్తలకు భరోసా 2019లో మీకు 5% రఫ్ గా మోరాలెస్ 5% దాకా ఓట్లు వచ్చాయి. అంటే అప్పటికంటే ఈ 5 సంవత్సరాల్లో కొంత పెరిగిన మాట వాస్తవే, నో డౌట్ అందులో. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత పరిస్థితి లేదు కాబట్టి మీరు అలయన్స్ కోరుకుంటున్నారు. టీడీపీ కూడా అదే ఆకాంక్షిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో టీడీపీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ ఏదైతే కీలకమైనటువంటి ఏదైతే ఉందో సీట్ల పంపకం ఏదైతే ఉంటుందో అది ఎంత ఎర్లీగా పూర్తవుతే అంత మంచిదేమో మీ కూటమికి. గవర్నమెంట్ ఫామ్ చేసేంత పరిస్థితి లేకపోవడం వల్ల పొత్తుకి వెళ్ళలేదండి. పొత్తుకి ప్రజా సంక్షేమం కోసం వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చిన్న క్లారిటీని మిస్ అవుతున్నారు. ఏదైతే ప్రజలు దుష్ట పాలనలో మగ్గిపోతున్నారో వాళ్ళని బయటపడేయాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే పొత్తుకి వెళ్ళడం జరిగిందండి. ఈ సీట్ల విషయం అంటారా, అది మా అధినేత తుది నిర్ణయం. ఏదైనా కూడా ఆయన చెప్పే వరకు కూడా మేము ఏది కూడా మాట్లాడం. అంటే రూలింగ్ పార్టీ చాలా దాని వాళ్ళ స్పీడ్కి తగ్గట్టుగానే ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే వరుసగా లిస్టులు చేసుకుంటూ మార్పులు చేర్పులు, అంటే సర్వేల పేరుతో పనితీరు బాగాలేదని మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ మీ వైపు నుంచి కానీ అలయన్స్ నుంచి కానీ అటువంటి స్టెప్స్ ఏమీ ముందుకు పట్టలేదు అనేది చాలామంది వాదన. ఇది ఒక నెగిటివ్ బ్యాక్గా ఉండిపోయే అవకాశం కనిపిస్తుంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. అది నెగిటివ్ ఏం కాదండి. వాళ్ళు దొంగల పార్టీ. అది దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టుగా ముందుగానే సర్దుకుంటున్నారు అన్నమాట. ఎక్కడ వేసుకుంది, ఎక్కడ మైనింగ్ ఉంది, ఎక్కడ ఏం దోచుకుందాం అని చెప్పి ముందు సర్దుబాట్లు చేసుకుంటున్నారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ముందు రిలీజ్ చేయట్లేదండి. మాకంటూ మా పార్టీకి మా ఏదైతే గౌరవప్రదమైన పొత్తు ఉందో ఆ పొత్తుకి కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఒక స్ట్రాటజీ ప్రకారం రిలీజ్ చేయడం కూడా జరుగుతుందండి. ముందు రిలీజ్ చేయాలి, అభ్యర్థుల్ని రిలీజ్ చేయని వాళ్ళు ఏమన్నా అనర్హులు అని చెప్పేసి ఏమి రాజ్యాంగంలో రాయలేదు, అలాగే ఎలక్షన్ కమిషన్ లో కూడా రాయలేదు కదండి. మేము ఏదైతే అభ్యర్థుల్ని ప్రకటిస్తామో వాళ్ళు ప్రజల మన్నన పొందినటువంటి వ్యక్తులు రేపు రాబోయే రోజుల్లో 2024లో విజయ కేతన ఎగరేయబోయే వాళ్ళు మాత్రమే రాబోతున్నారు. రైట్. అంతవరకు వెళ్ళటం పక్కన పెట్టినట్టయితే ఒకటి చిన్న అంశం, ఏంటంటే తెనాలి సీట్ సంబంధించి. తెనాలి సీటు చాలా కీ సీటు గుంటూరు జిల్లాలో అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తి ఆల్మోస్ట్ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దాన్ని ఆశిస్తున్నారు. ఆయన గతంలో 2004, 2009లో కూడా కంటెస్ట్ చేయడం గెలుపొందడం జరిగింది. అఫ్కోర్స్ 2000 తర్వాత ఓటమి పాలవడం జరిగింది. సో ఆ సీట్లో సేమ్ టీడీపీ నుంచి ఆలపాటి రాజప్రసాద్ గారు, ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ సీటు విషయంలోనే అసలు ఒక కొలికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఎందుకంటే చాలా ఇద్దరు కూడా రాజకీయ ఉద్దండలే, వాళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ ఫైట్ లాగా కనిపిస్తుంది తెనాలి సీట్ సంబంధించి.
తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తారండి జనసేన నుండి. లేని పక్షంలో ఏదైనా ప్రజల మన్ననలు కనుక మీరు అన్నట్లుగానే పొత్తులో భాగంగా ఇవ్వాల్సి వస్తే కూడా సహృదయంతోనే స్వాగతిస్తారు. ఆయన కూడా, ఆయన చాలా పెద్ద మనసు ఉన్న వ్యక్తి, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అంతేగాని పోటీ పడి మాకు ఇదే కావాలి అని పట్టుదలతోటి కాదు, గౌరవప్రదంగా దేనికైనా సరే ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. సుధాకర్ రెడ్డి గారు, తెనాలి సీటుపై మీరేమంటారు? తెనాలి సీటు చాలా హాట్ సీట్గా భావించవలసిన, ఎందుకంటే మీ జనసేన కీలక నేత అక్కడ కంటెస్ట్ చేయాలని 2 సార్లు గెలిచారు కాబట్టి ఆబ్వియస్గా అక్కడే కంటెస్ట్ చేసి గెలవాలనుకుంటున్నారు. కానీ ఆ సీట్ని త్యాగం చేసే పరిస్థితి ఉందా టీడీ వైపు నుంచి? లక్ష్మి గారు చెప్పిందే నా జవాబు కూడా. ఆమె చాలా చక్కగా చెప్పారు. 2 పార్టీల అగ్రనేతలు అంటే మా నేత కానీ మనోహర్ గారు కానీ, అంటే ఆలపాటి రాజా గారు కానీ మనోహర్ గారు కానీ, ఇద్దరు కూడా అక్కడ పార్టీల 2 పార్టీల ఉమ్మడి సంక్షేమం కోసం ఎవరైనా త్యాగం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. ఒకరు ఇక్కడ కాదు, ఇంకొక సీట్లు మార్చుకోవచ్చు. ఇద్దరు పెద్ద లీడర్లే. కాబట్టి ఇవి చాలా సున్నితమైన అంశాలు. ఈ పార్టీ అధిష్టానం అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, కానీ మేము కామెంట్ చేయడం అంత మంచిది కాదనేది నా ఉద్దేశం అండి. కానీ అంటే కీలకమైనటువంటి సీట్ల దగ్గరే కొంచెం ఇబ్బంది పడితే ఇంకా చాలా సీట్లు ఉన్నాయి, చాలా అలయన్స్లో భాగంగా సీట్లు పంచుకోవాలి, మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది కదా. సో మరి ఇటువంటి సీట్ల దగ్గర కూడా కొంత తాత్సారం జరిగితే ఇబ్బందికర పరిస్థితిగా భావించాల్సి ఉంటుందేమో. సుధాకర్ రెడ్డి గారు, ఇవన్నీ చర్చ సార్ దాదాపుగా మీకు ఇందాక చెప్పాను కదా, అవన్నీ రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి టేబుల్ దగ్గర ఉంది. 29 అయిపోయినాక ఈ 30 ఈ 2 రోజులు, రేపు ఎల్లుండి ఇంకా 2 రోజుల్లో కూడా దాని మీద కసరత్తులు చేస్తున్నారు. ఖచ్చితంగా స్పష్టమైన జాబితా పెట్టుకుంటారు. మా వాళ్ళు కూడా ఒకేసారి మొత్తం రిలీజ్ చేస్తారా, కొన్ని సీట్లు రిలీజ్ చేస్తారు. ఇది ఒక స్ట్రాటజిక్ గా చేస్తుంటారండి. ఇక్కడ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు మనం క్రికెట్ టీం ఆడేటప్పుడు కూడా ఫస్ట్ బ్యాట్మెన్ ఎవరు, లాస్ట్ ఎవరు, మధ్యలో ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. హఠాత్తుగా బ్యాట్మెన్స్ ను కూడా మారుస్తుంటాం, బౌలర్స్ ను మారుస్తుంటాం. కాబట్టి ఇప్పుడు పలానా క్యాండిడేట్ ఈ నియోజకవర్గంలో అంటే వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ ను పెట్టచ్చు. అందుకని కొన్ని చోట్ల అవి చెప్పకపోవడమే వ్యూహం అండి. అందుకని చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టి, అనుభవం కలిగిన వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పుస్తకాలు చదివిన మేధావి. అయినా సమాజాన్ని అర్థం చేసుకుంటారు. కీలకమైనవా కీలకం కానివా కాదండి, ప్రతిదీ కీలకమైన. రాజకీయాల్లో మాకు మెజారిటీ సీట్లు రాకపోతే అధికారం రాదు కదా. ఏదో ఒక చోట 2 చోట్ల గెలిచేస్తే అధికారంలోకి రాము. 88 సీట్లు రావాలి మ్యాజిక్ ఫిగర్ కనీసం. అంటే 175లో సగం కంటే ఒకటి ఎక్కువ రావాలి. అవి రావాలి అనుకుంటే ప్రతిదీ కీలకమే అండి. రాజకీయాల్లో ప్రతి ఓటు అవసరమే, ప్రతిదీ కీలకమే. కాబట్టి అన్ని విధాల ఆచితూచి అడుగేసి లిస్టు రెడీ అవుతా ఉంది, రెడీ చేసుకుని ఉన్నారు. దాంట్లో తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇవి ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజిక్ గా చేస్తారు. ఇప్పుడే కాదు, ఆయన తొలి నుంచి. ఎందుకంటే మా జిల్లా కాబట్టి మా సీనియర్, ఆయన యూనివర్సిటీలో కూడా ఆయన వ్యవహార శైలి తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన ఏది కూడా అంత సులభంగా తొందరపడి చేయలేరు. ఆయన నిదానమే ప్రధానము, ఓర్పు సహనమే విజయానికి సోపానము అనే తత్వం కలిగిన వ్యక్తి. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు, మేమంతా ఆచరిస్తామండి. రైట్, లిస్టు రెడీ అవుతుందని చాలా రోజులుగా చెప్తున్నారు, కానీ ఆ దిశగా అడుగులు పడిన పరిస్థితి కనిపించట్లేదు. ఇది చాలామంది కూడా ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనేది మాత్రం బలంగా వినిపిస్తూ ఉంది. దానికి ఎలా చెక్ పెట్టబోతున్నారు ఏంటనేది మాత్రం మీలాంటి లీడర్స్ వస్తున్నారు, కానీ ఇలా వచ్చి చెప్పిన పరిస్థితి కనిపించట్లేదు. ఏదో మామూలుగా జస్ట్ కొంచెం ఒక బ్రీఫింగ్ ఇచ్చి తప్పుకునే ధోరణిలో ఉంది కాబట్టి తప్పుకునే ధోరణిలో ఉన్నారే తప్పించి దానికి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. కాదండి, మీరు ఇది కోర్టులో లాగా చెప్పలేమండి. రాజకీయ ఇప్పుడు నేను విశ్లేషకుడినైతే నేను చెప్పగలనండి. నేను విశ్లేషకుడిని కాదు. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఆ పరిధులు దాటి మాట్లాడలేను. అదే నేను ఇప్పుడు విశ్లేషకుడు అయితే క్యాండిడేట్ లో 175 చెప్తానండి. నేను విశ్లేషకుడు కాబట్టి ఏ పార్టీలైనా దాదాపు 175లో కాకపోయినా ఒక 150 అయినా కరెక్ట్ అయ్యేది చెప్తాను. నేను కూడా సీనియర్ జర్నలిస్ట్ ని. నేను దాదాపుగా గతంలో నేను వార్తల్లో రాసిన వాటిల్లో 90-95% టిక్కెట్లకు వాళ్ళకే వచ్చేటువంటి.
ఒకసారి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడిగారు, టికెట్లు నువ్వు ఇస్తున్నావా మమ్మల్ని ఇవ్వమంటున్నావా సుధాకర్ అని. అర్థమైందండి. ఇది అక్కడ నేను జర్నలిస్ట్ గా అయితే ఇప్పుడు చెప్తాను, కానీ నేను ఇప్పుడు అధికార ప్రతినిధిని కాబట్టి చెప్పను, దాట వేసేది ఏం కాదు, అది నా బాధ్యత అండి. నా పరిధి దాటి నేను మాట్లాడడం ధర్మం కాదు కాబట్టి చెప్పను. అయితే లిస్ట్ అయితే రెడీగా ఉందండి. రైట్, మొత్తానికి మీరైతే లిస్టు రెడీగా ఉందని చెప్తూ ఉన్నారు. రైట్, వైసీపీ లిస్టు 5వ జాబితా రిలీజ్ సంబంధించి చర్చ కొనసాగిస్తుంది. అదేవిధంగా మరో అంశం అంటే ఈ లిస్టు మార్పులు చేర్పులు అనేది పక్కన పెట్టినట్లయితే ఏదైతే టీడీపీ జనసేన అలయన్స్ సంబంధించి ఇంకొక తెనాలి సీట్ ఎంతైతే కీలకమో అదేవిధంగా మైలవరం సీటు కూడా అంతే కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత అంటే అక్కడ దేవినేని ఉమ గతంలో ఆయన గెలవడం జరిగింది, మంత్రికి కూడా పనిచేశారు. సో ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారే యోచనలు కూడా ఉన్నాయని ఈ మధ్య రీసెంట్గా వార్తలు కూడా విన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఒకవేళ ఆయన పార్టీ మారితే అతనికి మైలవరం సీటు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఒకవేళ సీట్ ఇస్తే దేవినేని పరిస్థితి ఏంటి? రైట్, సుధాకర్ రెడ్డి గారు, మైలవరం సీటు చాలా కీలకమైనటువంటి సీటుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవినేని ఉమ అక్కడ రిప్రజెంట్ చేశారు, మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. సో ఒకవేళ మీ మీరు పార్టీతో కొంచెం కీన్గా ఉంటారు, క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి వైసీపీ నుంచి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ ఆయన మీ వైపుకు చూస్తున్నారని తెలుస్తూ ఉంది. వచ్చే అవకాశం ఉందా? వస్తే దేవినేని పరిస్థితి ఏంటి? సార్ ఇప్పుడు చాలా మొన్నే మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము తలుపులు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఖాళీ అని. చాలా మంది వస్తున్నారండి, చాలా మంది. ఇప్పుడు మా సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు కూడా వెళ్ళి లోకేష్ గారిని కలిశారు. వచ్చిన వాళ్ళనందరినీ మేము కలుపుకుంటూ పోతే మా వాళ్ళకి ఏం చేయాలండి? ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం కృషి చేస్తున్న వాళ్ళని కాదని వైసీపీ నుంచో ఇంకొక పార్టీ నుంచో తీసేసుకొని టిక్కెట్లు ఇస్తే వీళ్ళు ఏం కావాలి? ఇలాంటిది కూడా ఒక సమస్య ఉంటుంది. అంటే అలాంటి జరగమంటారా సుధాకర్ రెడ్డి గారు? అలాంటి జరగవా? ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో అలాంటి సందర్భాలు జరగమంటారా ఇప్పుడు ప్రెసెంట్ గా? అవి ప్రత్యేక కండిషన్స్ అండి, ఎక్కడో అందరికి ఇవ్వరండి. అట్లయితే చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నుంచి తీసుకున్న వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోతే మా పార్టీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటది కదా. జనాల్లో ఎలాంటి సంకేతాలు పోతాయండి? ఇన్నాళ్ళు వాళ్ళు అవినీతి పరులని చెప్పిన వాళ్ళందరినీ తెచ్చి, అంటే మొన్నటి వరకు మేమే వాళ్ళని తిట్టాము అవినీతి పరులని, మళ్ళీ వాళ్ళని తెచ్చి నెత్తిని పెట్టుకునే ప్రశ్న ఉండదు సహజంగా. కొన్ని పరిస్థితి, ఇప్పుడు నెల్లూరులో ఏడాది క్రితమే వచ్చారు వాళ్ళు, ఆనం రామనారాయణ గారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు ఆఖరి నిమిషంలో అక్కడ టిక్కెట్ లేదనుకొని పరిగెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చే స్థితి ఉండదనేది నా అభిప్రాయం. ఎక్కడో ఒకటి అలా జరగచ్చండి. ఇవి ఒక మాక్సిమం ఒక 5% వరకు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రతి చోట ఇలా జరుగుతాదన్నది ఎక్కడ జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, చాలా ఇప్పుడు కార్యకర్తలకు అన్యాయం చేయము, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అది పార్టీ విధానం కూడా. కాబట్టి ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి టిక్కెట్లు ఇస్తారంటే నేనైతే ఇప్పుడు నమ్మే స్థితిలో లేను. వాళ్ళ ఆశ వాళ్ళకు ఉండొచ్చు, చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు అక్కడ. కాబట్టి సరే, నాకు మా జిల్లాలో తెలిసి 3-4 పార్టీల దగ్గర తిరిగే వాళ్ళు ఉన్నారు. ఏది కాదు ఆఖరిలో కాంగ్రెస్ లో అన్నా చేద్దాం, ఏదో చేసినట్టు ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. జనసేన అడుగుతున్నారు, టీడీపీ అడుగుతున్నారు, బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు. ఏది కాకపోతే కాంగ్రెస్ అన్న వస్తుందని తిరిగి, అంటే పేరు చెప్పకూడదు కానీ చెప్పను, అలాంటి ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. కొంతమంది ఈగల్లాగా అన్నిటి మీద వాళ్తుంటారండి. కొంతమంది రాజకీయ నాయకులు ఈగ ఎక్కడన్నా స్వీట్ మీద వాళ్తుంది, ఇంకొక దాని మీద ఎక్కడన్నా మురికిలోనూ వాళ్తుంది, అది మురికి కాలువలోనూ వాళ్తుంది, స్వీట్ మీద వాళ్తుంది. అలాంటి ఈగలు ఉంటారు, రాజకీయ ఈగలు అంటారు వాళ్ళని. ఆ ఈగలందరినీ తెచ్చి చేసుకునే పరిస్థితి. సుధాకర్ రెడ్డి గారు, ఇందాక మాట మీరు అన్నారు, మేము కానీ గేట్లు తెలిసినట్లయితే మొత్తం వచ్చేస్తారు అని ఒక స్ట్రాంగ్ కామెంట్ చేశారు. రఫ్కి ఎంతమంది రావచ్చు? మీరు కానీ గేట్లు ఓపెన్ చేస్తే ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు మీరు? కనీసం 60-70 మంది వచ్చేస్తారు, సగం మంది వచ్చేస్తారు. అంటే ఎలక్షన్స్ ఇదే సార్, ఇక్కడ నేనేది మెహర్బానీ కోసం లేదా ఏదైనా మనం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తే వీడియోని ఎక్కువ మంది చూస్తారు వ్యూవర్షిప్ కోసం. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా
నేను చెప్పే మాట ఏదో ఉడాల మాట అంటారు మా ఏరియాలో, మా పెద్దిరెడ్డి గారికి ఆ పేరు ఉడాల పెద్దిరెడ్డి అని. ఇట్లా ఉడాల మాటలు కాదండి. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గారిని చెప్పమని నేను కాదు తీసుకొస్తాను సార్. ఈ రోజు. కాదు ఈ సార్, రోజు సుధాకర్ రెడ్డి గారు, సగం మందిని కాదు తీసుకొస్తాను కాదు చిత్తూరు జిల్లాలో. సుధాకర్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగానే జరిగితే గేట్ ఓపెన్ చేస్తే 65 మంది కనుక మీ పార్టీలకు వచ్చేసినట్లయితే ఉన్న సిట్టింగ్లకు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం కష్టం కదా. మీ అట్లు పెట్టి మీ పార్టీ ఇబ్బందులు పడుద్దేమో. అందుకనే మేము అదే చెప్పేది, మేము తలుపులు తెరవడం లేదు, అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం లేదని చెప్పడం. వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారండి, మీకు తెలుసు. నన్ను అడిగే వాళ్ళు ఉన్నారండి, నన్ను అడిగే వాళ్ళు. ఈ రోజు కూడా ఒక పేర్లు చెప్పకూడదు కానీ చెప్పాను, ఎవరి దగ్గర మా అన్న దగ్గర చెప్పించి ఏమన్నా ఉంటే చెప్పండి అని. మా చిత్తూరు జిల్లా చంద్రబాబు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి కూడా తెలుసు ఎవరు ఎన్ని పార్టీలు కానీ గతంలో కొన్ని సుధాకర్ రెడ్డి గారు, కానీ సందర్భాలలో సుధాకర్ రెడ్డి గారు, గతంలో మీ పార్టీ అధినేత ఓపెన్ చేశారు, చాలా మంది వచ్చారు, మీరు గుర్తుందో లేదు 2004-19 మధ్యలో. చేసామండి. మీరు లాయర్ గా ఉండాల్సిన వాళ్ళు అండి మీరు. సార్ చేసామండి. ఇప్పుడు ఒక్కొక్కసారి అంటే మీరు పల్లెటూరు, మేము పల్లెల్లో ఉంటుంటాం, చెరువులు తూములు ఉండేటివి. అంటే ఒకటో తూము, రెండో తూము, మూడో తూము అని నీళ్ళన్నీ డ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ ఏదో ఒక తూము తీసి పారగట్టాలి, పంటకి నీళ్లు కట్టాలి కదా. అలా ఒక్కొక్కసారి ఏ తూము అయినా తీస్తాము. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మాకు పుష్కలంగా చెరువు నిండా నీళ్లున్నాయి, పంటలు పుష్కలంగా పండడానికి సరిపోయేంత నీళ్లుంది కాబట్టి నిర్మలంగా నిక్షలంగా మా తూములు మేము తెలుసుకుంటాం, మా పంటలు మేము పండించుకుంటాం. లక్ష్మి గారు, ఫైనల్గా మీరు చెప్పండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సరిగా లేదు కాబట్టి మేము ఇట్లా రైట్ ఏదైతే రూలింగ్ చేస్తున్నా గవర్నమెంట్ సరిగా లేదు, ప్రజలు దోచుకుంటుంది కాబట్టి మేము కలుస్తున్నామని మీరు బలంగా చెప్తున్నారు. ఓరో పక్క టీడీపీ సుధాకర్ రెడ్డి గారు మేము గేట్లు ఓపెన్ చేసినట్లయితే చాలామంది వైసీపీ వాళ్ళు వచ్చేస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఓపెన్ చేసినట్లయితే వాళ్ళందరూ ఆ రూలింగ్ పార్టీ నుంచి వస్తే మీ జనసేన నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ సీట్లు దక్కే అవకాశం ఉందా అసలు? వన్స్ పొత్తులోకి వెళ్ళిన తర్వాత అట్లా అక్రమంగా ఏ అధినేత కూడా వెళ్ళరండి. ఏదైతే గౌరవ పొత్తు ఉంటుందో ఆ పొత్తులో భాగంగానే నడవడిగానే. అంటే రాజకీయాలు ఏదైనా సాధ్యం అంటారు కదండి లక్ష్మి గారు, రాజకీయాల్లో ఎనీథింగ్ సాధ్యం అని అంటారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు అయితే తీసుకోరని చెప్పేసి నా ఆలోచన వరకు నేను చెప్తున్నానండి. అదే నేను చెప్తున్నాను, రాజకీయాల్లో ఏదైనా ఎనీథింగ్ కెన్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అని అంటూ ఉంటారు కదా. ఆ నేపథ్యంలో, ఆ ప్రాస్పెక్ట్లో, ఆ కాంటెక్స్ట్లో మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు వాళ్ళకున్నట్టు మాకు కూడా ఉంటారు కదండి. రేట్లు తీస్తే వచ్చే నాయకులు ఏ పార్టీకైనా ఉంటారు. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాటెవర్. ఏ పార్టీకైనా సరే బలమైన నాయకత్వం గేట్లు తీస్తే రావడానికి ఏ పార్టీకైనా ఉంటారండి. ఎందుకంటే అందులోనూ జనసేన బలంగా నమ్మారు ప్రజలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మి గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు.